బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖిస్తూ రామునిపై తన భక్తుని చాటుకున్నారు హైదరాబాద్కు చెందిన మల్లి విష్ణువందన. కష్టమైన సూక్ష్మ కళను ఇష్టంగా మార్చుకుని గత 9 ఏళ్లుగా బియ్యపు గింజలపై రామనామాన్ని రాస్తున్నారు. ఇలా రామనామం రాసిన బియ్యపు గింజలను ఏటా శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగే ఆలయాలకు తలంబ్రాల రూపంలో అందించడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్లోని చందానగర్కు చెందిన మల్లి విష్ణువందనకు శ్రీరామునిపై ఉన్న భక్తి ఎనలేనిది. ఆ భక్తితో 1 కాదు 2 కాదు ఏకంగా 10,50,000కి పైగా బియ్యపు గింజలపై రామనామాన్ని భక్తి శ్రద్ధలతో లిఖించారు. 2016లో ప్రారంభించిన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఏటా 1,00,000కు పైగా బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖించి శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగే ఆలయాలకు తలంబ్రాలుగా ఇస్తున్నారు. 2016లో మొదలుపెట్టానండి. ఈ శ్రీరామ అనే 3 అక్షరాలు బియ్యపు గింజలపై రాయడం నా ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు 2025 దాకా కొనసాగింది. ఎందుకంటే ఇంకా కూడా ఈ రామ శ్రీరామ అనే 3 అక్షరాలు ఇంకా కూడా ఆ స్వామి ఆశీస్సులతో నేను సనాతన ధర్మాన్ని నిర్వర్తిస్తూ అందరిలో భక్తి చైతన్యం తీసుకురావడం కోసం ఇంత కష్టపడి ఇన్ని గంటలు, రోజుకి 10 గంటలు స్వామి సేవలో ఉంటూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆధ్యాత్మిక చింతన ఉండాలి. అదే మనకు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రామనామం రాసిన 1,01,116 తలంబ్రాలను 2017లో విష్ణువందన తొలిసారిగా ఒంటిమిట్ట కోదండరామ ఆలయానికి ఇచ్చారు. అనంతరం 2020లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని బాలాంజనేయ స్వామి ఆలయానికి, 2021లో హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న సీతారామాంజనేయ స్వామి ఆలయానికి, 2023లో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి తలంబ్రాలుగా ఇచ్చారు. బుద్ధిగా ఓపికతో రామనామాన్ని బియ్యపు గింజలపై లిఖించడం ఆమె ఆధ్యాత్మిక దినచర్యగా మారిపోయింది. 1,75,000 బియ్యపు గింజల పైన శ్రీరామాని రాసి 60 ఆలయాలు అంటే 7 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 7 రాష్ట్రాల్లో ఉన్న 60 ఆలయాలకు కూడా నేను భక్తులందరికీ వీటిని చేరవేస్తున్నానండి. ఈ కార్యక్రమం ద్వారా చంద్రును ఆధ్యాత్మిక చింతనకు దగ్గర చేస్తున్నారు విష్ణువందన. సీతారామ కళ్యాణం జరిగే ఆలయాలకే కాక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పుడు సైతం 50,116 బియ్యపు గింజలు పంపారు. బియ్యపు గింజపై రామనామం రాయడం అంత సులువు కాదంటున్నారు విష్ణువందన. మొదట్లో రాయడం ఇబ్బందిగా ఉండేదని, కానీ శ్రీరామచంద్రుని అనుగ్రహంతోనే రాయగలుగుతున్నానని చెప్పారు. తాను రామనామం రాసిన బియ్యపు గింజలను అడిగిన వారికి పంచుతున్నట్లు వెల్లడించారామె.